చేసిన పాపం ఉంటనే పోద్దేటి, పాకలో కాదు గోతులో పెట్టినా పాపం లేదు. నాన్న, ఇన్నాళ్ళు సీతమ్మ ఎవరో రంగయ్య ఎవరో నాకు తెలియదు అనుకున్నావు కదా. నాకన్నీ బాగా తెలుసు. నీ తల్లి కాదు, ఆ దేవత నా తల్లి. ఆమె చివరి దశలో తోస్తీర్థం పోసింది నేను, కాటికి తీసుకువెళ్ళింది నేను, కొరివి పెట్టింది నేను. జన్మ ఇచ్చిన తల్లి చావు కారకుడైన నీలాంటి వాడికి జన్మ జన్మలకి నిష్కృతి ఉండదు నాన్న. అవును బాబు, నాకు నిష్కృతి లేదు. నేను చేసిన దానికి నన్ను ఎవరూ మన్నించలేరు, మన్నించకూడదు. కానీ బాబు, కన్నబిడ్డలు మీరే నన్ను కాదంటే నాకు మనశ్శాంతి లేదు. నవ్వుతూ కాస్త విషమివ్వండి, ఆనందంగా కళ్ళు మూస్తాను బాబు. వద్దు ఆనంద్, వద్దు. ఆ అవసరం నీకు లేదు. ఇన్నాళ్ళు నాకు అంతా ఉన్నారు, అన్ని ఉన్నాయని మురిసిపోయేదాన్ని. నాకేమీ లేదు, నాకెవ్వరూ లేరని ఈరోజే అర్థమైంది. భార్యగా నిన్నెప్పుడు నేను సుఖపెట్టలేకపోయాను. ఇంకా ఇలాగే ఉంటూ ఒకరి కోసం ఒకరు నలిగిపోవడం కన్నా నీ కూతురు కొడుకు ద్వారా కనీసం నువ్వైనా సుఖపడు. గీత, 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 నువ్వెందుకు వెళ్ళాలి? ఇది నీ ఇల్లు, నీ ఆస్తి. నేనెవడు? నన్ను కట్టుకున్నావు గనకే నువ్వు ఈ స్థితికి వచ్చావు. నేనే వెళ్ళిపోతాను. కన్న వాళ్లకు, కట్టుకున్న దానికి, కన్న బిడ్డలకు కూడా పనికిరాని నాలాంటి కసాయి వాడు ఈ లోకానికి అవసరం లేదు. నేనే వెళ్ళిపోతాను. వద్దు. భార్య ఉండవలసిన చోటు ఇది అని తెలుసుకోక భక్తుని నా కాళ్ళ దగ్గర ఉంచుకోవాలనుకున్నాను. నన్ను మన్నించు ఆనంద్, నన్ను మన్నించు. నేను వస్తాను గీత. ఇన్నాళ్ళు డబ్బుతో నువ్వు, వంచనతో నేను ఒకళ్ళనొకళ్ళ మోసం చేసుకున్నానే కానీ భార్యాభర్తలు ఉన్న సంగతి మర్చిపోయి నిన్ను నేను పోషించలేనంత అసమర్థుని కాదు. కష్టపడి బ్రతకడంలో ఉన్న ఆనందం ఏమిటో ఇకనైనా చూద్దాం. వెళ్ళిపోవడం మీ ఇష్టమైన ఆనందబాబు. ఇలాంటిది ఏదో ఒక రోజు జరుగుతుందనే నా జాగ్రత్త మీద నేనున్నాను. నా డబ్బు పోయినా నాకు సంతోషమే, కానీ ఇంత జరిగాక మిమ్మల్ని జైలుకి పంపించకుండా మాత్రం నేను ఊరుకోను. రండి ఇన్స్పెక్టర్ గారు. సారీ సార్, మీకు అరెస్ట్ వారెంట్. అరెస్ట్ వారెంట్? అవునమ్మా, ఆయన బాకీ ఏ విధంగానూ వచ్చే అవకాశం లేని కారణంగా మీ మీద అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు. కుటుంబరావు గారు ఎంత మంచి పని చేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియని మాకు మంచి దారి చూపించారు. ఈయంకుడు గారు పాఠం పరువే. ఆడెళ్ళి అట్లా జైల్లో కూకున్నాడంటే నలుగురులో నా పరువే అవుతాడుకుంటున్నావు. ప్రెసిడెంట్ సుక్కయ్య గారు ఈయంకుడు వెళ్ళి బందిఖానాలో కూకున్నాడంటే నా తల తీసుకెళ్ళి అల్లుడు డబ్బడే. ఎందుకు పడేయాలి? ఏటో నాకేదురు చెబుతున్నావేటి? ఈ విషయంలో ఎవరు సలహా ఇచ్చినా సరే ఎదురు సమాధానం చెప్పక తప్పదు. వాళ్ళమ్మే చూస్తున్నావా? చూస్తున్నా చూస్తున్నా, ఈ రేడికిట్ట మారినారా చూస్తున్నా. ఇదిగో నేను చెప్తున్నా, వినుకుంటావా లేదా? నువ్వే కాదు, ఎవరు చెప్పినా సరే ఈ విషయంలో నేను వినను వినను వినను. వినకపోతే నేను ఏం చేస్తాను తెలుసా? ఏం చేసినా సరే మీ అందరూ కలిసి మొత్తం గంగలో దూకండి, నాకేం సంబంధం లేదు. మొత్తం మీద అల్లుడు అనిపించావు. అట్లాగే కాని అట్లాగే కానీ ఇంకుడు గారు ఆ అప్పేదో తీసి ఏర్పాటు నేను చూస్తా గానీ మీ లాయరుడు ఎవడు? ఎవరైతే ఎందుకు, ఆయనకు కావాల్సింది మేము, మాకు కావాల్సింది జైలు. తీసుకువెళ్ళండి. తొందరపడతావు ఎందుకమ్మా? నా డబ్బు నాకు వచ్చేటప్పుడు మీరెందుకు రాకు? మీ జైలు ఖర్చులు కూడా నేనే భరించాలి. దానికి వడ్డీ అయింది. ఏమయ్యో వీళ్ళ లాయరు పరమాత్మరావు గారు. పరమాత్ముడా? ఆడేవుడబ్బా? ఆడా మొన్న సారా కేసులో నాకు జామీని చేపించే పరమాత్ముడు. ఏందండి న్యాయం చెప్పేవారు తమ దగ్గరే న్యాయం లేకుండా పోయిందేంటి?
పెద్దోళ్ళు చేసిన అప్పులు కుర్రోళ్ళు ఎత్తున పడవేటండి. అలా పెద్దోళ్ళు అయ్యాక అప్పులు మాకు తెవదంటే సరిపోద్ది ఏంటండి? అయ్యా లాయర్ గారు, మీరు కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచి పెద్ద చేశారు. అందుకే కదా ఇంకా అమ్మా నాన్న అని పిలుస్తున్నా. పిలిస్తే సరిపోద్ది ఏంటి? అమ్మా అనే ఆ పిలుపుకు దోచుకోలేని తల్లులు కూడా ఉన్నారు ఈ ప్రపంచం. 15 సంవత్సరాలు ఇంట్లో ఊడిగం చేసినా అమ్మా అని పిలిపించుకోలేకపోయింది మా నాయన. అయితే నా బాకీ ఎవడిస్తాడు? అసలు ఎవడు తీరుస్తాడని? అరవకండి. ఇంతకీ మీ బాకీ ఎంత? 1,10,000. ఇదిగోండి, అయ్యగారు ఇచ్చారు, తీసుకువెళ్ళండి. అయ్యా, మా మీద మీకెందుకు ఇంత భయం? కన్న కొడుకే మమ్మల్ని మన్నించినప్పుడు మీరెందుకు విడిపించారు? కన్న ప్రేమను చంపుకోలేక, కన్న కొడుకును కటకటాలలోకి పంపడం ఇష్టం లేక, కొడుకుగా నువ్వు చేసిన పాపాలు తండ్రిగా తిరిగి నువ్వే అనుభవించడం చూసి సహించలేక, నాన్న ఎవరు కొడుకు ఏనాడు 10 మందిలో నీ నాన్నను తెలియదన్నావో ఆనాడే నీ నాన్న చచ్చాడు. ఏనాడు నీ తల్లిని నీ ఇంట్లో పని మనిషిగా సమ్మతించావు ఆనాడే నీ తల్లి చచ్చింది. నీ తల్లి చనిపోయిందని తెలిసి కూడా తల కొరివి పెట్టడానికి కూడా రాలేదు ఆనాడే కొడుకుగా నువ్వు కూడా చచ్చావు. అవును నాన్న, నిజంగా నేను ఏనాడో చచ్చిపోయా. ఎదురుగా కన్న తండ్రి ఉంటే నాన్న అని పిలవలేని నాలాంటి నీచుడు కళ్ళ ముందే కన్న తల్లి ఊడిగం చేస్తుంటే చూసి తల్లినని చెప్పుకోవద్దనే నాలాంటి దౌర్భాగ్యులు. నేనంతస్తు ఉందనుకుని గాలిలో మేడలు కట్టి గాల్లోనే తిరిగే నాలాంటి అధములు పుట్టి పెరిగి బ్రతికి ఎవరికి ఉపయోగం నాన్న? నాలాంటి కొడుకులు బ్రతికి కళ్ళ ముందు ఉండటం కంటే చచ్చి నరకంలో ఉంటే కన్నవాళ్ళైనా సుఖపడతారు. కొడుకుగా నేను తల్లిదండ్రులకు ఏం చేశాను? తండ్రిగా అన్ని అనుభవించాను. చేసిన తప్పులు తెలుసుకున్నాను. నోరారా ఒక్కసారి క్షమించాను నాన్న. నాకంటే నిన్ను క్షమించవలసిన వాళ్ళిద్దరూ ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయారు. నేను కూడా వాళ్ళతో పాటే వెళదాం అనుకున్నా, కానీ దేవుడు ఒప్పుకోలేదు. కారు కింద పడిపోయిన నన్ను ఎవరో ఆసుపత్రికి చేర్చారు. ఆ సంగతి విన్న నా మనవడు, అదిగో ఆ దేవుడు పరిగెత్తుకు వచ్చాడు. ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్న నాకు మళ్ళీ లోకం చూపిస్తామని నా కళ్ళు బాగు చేయించారు. నాకు చూపు తెప్పించారు. నీ డబ్బుతో కాదు నాయన, అమ్మా నీ డబ్బుతో కూడా కాదు. మావయ్య, ఆడదానికి అత్తే తల్లి, మామే తండ్రి అంటారు. తండ్రి లాంటి మిమ్మల్ని తన పొగరుతో తరిమి వేశాను. ఎన్నో ఆశలు పెంచుకున్న కొడుకుని మీ నుంచి దూరం చేశాను. దానికి ఫలితం మా బిడ్డే మాకు దూరం అయ్యాడు. మావయ్య, మీరు కూడా ద్వేషిస్తే మేమేం కావాలి? మీ మీద ద్వేషమే ఉంటే మిమ్మల్ని మార్చడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవతారం ఎత్తవలసిన అవసరం లేదమ్మా. ఇంతకాలం మిమ్మల్ని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించిన ఈయనెవరనుకుంటున్నావు? మీ లాయర్ పరమాత్మరావు. మీ ఇంటి కోడలుగా వచ్చి అత్త బ్రతుకేమిటో చూపించిన అమ్మాయి పల్లిది కాదు, కల్లుది కాదు, నీ కొడుకుతో డాక్టర్ చదువుకుంటున్న లాయర్ గారి అమ్మాయి. క్షమించండి, ఏదో చెయ్యాలనుకుని అతిగా పోయి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాం. నిజంగా ఏ కోడలు చేయకూడదు పని కోడలు కాకుండానే నేను వచ్చి చేశాను. అమ్మా, మన్నింపడగవలసింది నువ్వు కాదు రాణి, నేను. అమ్మా, మిమ్మల్ని ఎదిరిస్తున్న ప్రతి నిమిషం, మిమ్మల్ని బాధిస్తున్న ప్రతి క్షణం నేనెంత కుమిలిపోయానో ఆ భగవంతుడికే తెలుసు. అమ్మా, నన్ను క్షమించలేవా? ఒకనాడు కాలేజీలో సరదాగా ఆడిన నాటకం నిజ జీవితంలో ఆడవలసి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఏ కొడుకు తల్లిదండ్రుల దగ్గర అలా ప్రవర్తించకూడదు, కానీ పరిస్థితుల వల్ల అలా ప్రవర్తించాను. నన్ను క్షమించాలి. లేదు బాబు,
లేదు, నాలాంటి తండ్రికి పుట్టిన ప్రతి కొడుకు నీలాగే ప్రవర్తించాలి. నాలాంటి కొడుకులు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఆ అందరికీ నీలాంటి కొడుకులు పుడితే కొంతమంది అయినా మారకపోవడం. నా కన్న తండ్రికి నేను మట్టి చెప్పులో అన్నం పెడితే తిరిగి నా కొడుకు నాకు అదే చెప్పులో అన్నం పెడతాడని తెలుసుకోలేనంత తెలివి తక్కువాడయ్యాను బాబు. అవును, బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్లను పెంచి పెద్ద చేస్తే వాళ్ళు దేన్నో కట్టుకుని కన్న తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టిన కొడుకులు, ఆ కొడుకుల రాక్షసత్వానికి గురై కళ్ళు పోయి కాళ్ళు పోయి వీధుల్లో అడుక్కు తింటున్న తండ్రులు ఎందరో ఉన్నారు. ఈనాడు మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో రేపు మన బిడ్డలు మన పట్ల అలాగే ప్రవర్తిస్తే మీ జీవితంలో అదే జరిగింది. అందుకే మీకు కనువిప్పు కలిగింది. మీ ఆశీస్సులు రాణి సహకారం లేకపోతే ఇంత ధైర్యంగా ఇన్ని పనులు చేసుండేవాడిని కాదు. మీ చేతులతో మా తాతయ్యని, మా నాన్నని, మా అమ్మని నాకు అప్పగించారు. మీకెంతో రుణపడి ఉంటాను. మీ రుణం ఉంచుకోం బావగారు. బావగారా? అవును బాబు. మీ తాతగారికి నాన్నగారికి ఇష్టమైతే మా అమ్మాయిని నీకు, మా అబ్బాయికి మీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. శుభం.